ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు చర్చిలో చూసినప్పుడు ఒక యవనస్తుడు నిలువు మోకాల మీద చేరి 2 చేతులు పైకెత్తి బలముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నాకు శాంతి కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు చూసి చాలా సంతోషపడ్డాడు. యవనస్తుడు దేవుడిచ్చే శాంతి కోసం బలంగా ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి సంతోషపడ్డాడు. 2 రోజుల తర్వాత చూసినప్పుడు ఆ యవనస్తుడిని మందిరంలో ఉండేటువంటి తోటి యవనస్తులు ఓదారుస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి ఏడుస్తూ ఉన్నారు. తర్వాత పాస్టర్ గారు కొద్దిసేపు ఆగి వాళ్ళలో ఒక వ్యక్తిని పిలిచి, ఏమైంది, ఎందుకు అబ్బాయి ఏడుస్తున్నాడు, ఎందుకు మీరు ఓదార్చుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడు, పాస్టర్ గారండి, ఆ యవనస్తుడు శాంతి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఆ అబ్బాయి కన్నీరు మున్నీరు అవుతున్నాడు, దుఃఖంలో ఉన్నాడు, అందుకు మేము ఓదార్స్తున్నామని చెప్పాడు. అప్పుడు పాస్టర్ గారు ఆలోచన చేశాడు. అంటే 2 రోజుల ముందు తాను నిలువు మోకాళ్ళ మీదుండి చేతులెత్తి శాంతి కావాలి ప్రభువా అని ప్రార్థన చేసింది ఈ శాంతి కోసమా, దేవుడిచ్చే శాంతి కోసం కాదా అని చెప్పి పాస్టర్ గారు ఎంతో బాధపడ్డాడు. దయచేసి గమనించండి, యవనస్తులైనటువంటి వారు, దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి వారు, ఇటువంటి కార్యకలాపాలు మీ జీవితంలో ఉండకుండా జరగకుండా చూసుకోవడం అనేది భవిష్యత్తుకి ఎంతో మేలు, ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.